అదేవిధంగా అధ్యక్ష వారు గిట్టుబాటు ధర గురించి చెప్పినారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి గారు. గిట్టుబాటు ధర మీకు తెలుసు తెలియంది కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందండి. మనం ఇక్కడ మనం ఏర్పాటు చేయలేం. ఇది మనం ఏర్పాటు చేసి ఎక్కువ ఇస్తే పక్క రాష్ట్రంలో ఇంకో రకంగా జరిగిపోతుంది. దేశం మొత్తానికి ఒక నియంత్రణ ఉండాలి కాబట్టి కేంద్రం తన దగ్గర పెట్టుకున్నది ఇది. మొన్న స్వల్పంగా బీజేపీ ప్రభుత్వం ఏదో కొంత పెంచిండ్రు, మక్కలకు 200 వాట్లకు 200 అని పెంచారు, కానీ తృప్తికరంగా లేదు అనే మాట దేశవ్యాప్తంగా ఉంది. నేను కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పినాం, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అధ్యక్ష నేను ఒక మాట తెలంగాణ రైతాంగాన్ని నేను హామీ ఇస్తా ఉన్నా. ఈ దేశము రాష్ట్రము దేశం అంటే కేంద్రం చేతిలో అధికారం ఉండడం, మనకు లేకపోవడం, మనగా నిర్ణయించుకునే పరిస్థితులు లేవు. ఇక్కడ మన దగ్గర రైస్ పండుతాయి, పక్క రాష్ట్రంలో ఏపీలో పండుతాయి, కర్ణాటకలో పండుతాయి, తమిళనాడులో పండుతాయి. మనంగా దాని రేటు నిర్ణయించలేం. మనం ఎక్కువ ధర ఇచ్చినా కూడా అది ఒక ఇబ్బంది కూడా వస్తుంది, నేషనల్ మార్కెట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అది ఆ విషయాలు ఏవి ఎట్టున్నప్పటికీ కూడా నేను ఒక పాలసీ డైరెక్షన్ మాత్రం ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన అధ్యక్ష. నేను చెప్పినను ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా చాలా పటిష్టంగా చాలా గొప్పగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న 45,000 పైచిలుకుగా ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళని పాత్రదారులను చేయడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, తమరు కూడా మొన్నటిదాకా వ్యవసాయ శాఖ చూసిన అధ్యక్ష, తమకు తెలిసే విషయం ఏ పాలసీ మనకుందో. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి తక్కువ స్థాయిలో పనిచేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మండల స్థాయిలో కూడా రూపకల్పన చేసి ఆ మహిళా సంఘాలకే వాటి బాధ్యత. అధ్యక్ష దీనిలో 2 విషయాలని, ఎక్కడే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేస్ కావాలి, దానికి వాల్యూ అడిషన్ చేస్తే డెఫినెట్గా మోర్ ప్రైస్ వస్తుంది. కాబట్టి చేయాలని అనుకుంటున్నాం. 2వ పాయింట్ అధ్యక్ష, ఏది కొనవైనా ఇలా కల్తీ. కారం పొడి కొందామంటే కల్తీ, పసుపు కొందామంటే కల్తీ, నూనె కల్తీ. కొందరు దుర్మార్గులు అయితే చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తూ ఉన్నారు, మనం పట్టుకుంటా ఉన్నాం. ఈ కల్తీల బెడద కూడా పోవాలంటే దానికి ఒక మంచి బ్రాండ్, మన విజయ డైరీకి ఎట్లయితే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందో అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చే విధంగా లిజ్జత్ పాపడ్ అనేటువంటి ఒక సంస్థ ఏ విధంగా అయితే ఇలా పెరిగిందో ఆ ప్రొసీజర్లో చేస్తామని చెప్పినాం. దీనికి మేము బాదరా పోయి అడ్డం పడిపోయి బొక్కబోర్లా పడిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష. దీని మీద తమరికి కూడా తెలుసు, తమ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డైరెక్టర్, అగ్రికల్చర్ సెక్రటరీ గారు అందరూ కూడా చేసినారు. ఈ మధ్యనే అగ్రికల్చర్ సెక్రటరీ గారు పంట కాలనీల మీద కావచ్చు, ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కావచ్చు స్టడీ చేస్తూ ఉన్నారు. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో 100% వాటిని తెచ్చి చాలా పటిష్టంగా ఎక్కడి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేజ్ అయ్యే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా మన దగ్గర వచ్చే విధంగా తీస్తాం అధ్యక్ష. ఇవి నేను చెప్పితే విమర్శ చేసినట్టయితే, వాస్తవంగా చెప్పానంటే సరే వెంకటరమణారెడ్డి గారు ఒక అబద్ధం చెప్పినారు, దాన్ని నేను సవరించే ప్రయత్నం కూడా చేస్తా అధ్యక్ష. కంటివేలు కార్యక్రమం పెట్టినారు, దానిలో వరంగల్ కండువని అని చెప్పారు అధ్యక్ష. ఇది పచ్చి పూర్తి స్థాయి అసత్యం, సత్యదూరమైన విషయం. కంటి వెలుగు కింద అసలు గవర్నమెంట్ ఆపరేషన్ చేయించలేదండి ఇప్పటికీ. వి డిడ్ నాట్ స్టార్ట్, వీఆర్ ఎట్ టు స్టార్ట్. ముందు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, అద్దాలు ఇస్తూ ఉన్నారు. కొంతమందికి ప్రత్యేకమైన సిలిండ్రికల్ గ్లాస్ అవసరం పడతాయి అధ్యక్ష, దానికోసం ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఆపరేషన్లు అనేది అసలు మొదలే కాలే. వారు చెప్పిన కండువని అనేది పూర్తి స్థాయి సత్యదూరం, అట్లా చెప్పడం మంచిది కాదు. వినండి మీరు వినండి, నేను చెప్తాను. ఆపరేషను ఏమైందంటే బ్లైండ్నెస్ ఎరాడికేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రోగ్రామ్ ఉంది అధ్యక్ష. వాళ్ళ జిల్లాలో ఉన్న ఒక ఎన్జిఓ ఆ ప్రోగ్రాం కింద మాకు సంబంధం లేదు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీ లేదు, గుర్తు కూడా లేదు. మాకు అది ఆపరేషన్ జరిగేది కూడా తెలియదు. ఎవరో ఒకరు చేస్తే ఒక ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి మనకు గొప్ప మీడియా కూడా ఉంది అధ్యక్ష. ఏది పడితే అది పేల్చి పారేసే మీడియా కూడా ఉంది మన దగ్గర. ఎన్నికలలో ఏమో జరుగుతుంది అనుకుని దాని పెద్ద ఫోటోలు వేసి పెట్టినారు. తెల్లారి నేను కార్యదర్శి గారికి కోపం వస్తే వారు వివరణ కూడా ఇచ్చినారు, మళ్ళీ పేపర్లో కూడా వచ్చింది. ఇటువంటి సత్యదూరమైన విషయాలు మాట్లాడితే లాభం జరగదు వెంకటరమణారెడ్డి గారు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వంగా కంటి వెలుగు ప్రోగ్రాంలో ఆపరేషన్లు స్టార్టే చేయలేదు. ఇంకా ఇక కళ్ళాడికి వెళ్ళిపోయినాయండి, నాకు అర్థం కాదు. ఎట్లా పోతే ఇటువంటి అసంబద్ధమైన మాట ఎందుకు చెప్పాలా? ఇంత తొందరగా మీరు ఇంత తొందరపడితే ఎట్లండి? నిన్నగాక మొన్న గవర్నమెంట్ వస్తే ఇంత జల్దీ మీరు మళ్ళీ దుకాణం పెట్టిరా? అవుతుందా? అట్లా సాధ్యమవుతుందా? కొంత సహనం కావాలి, ఓపిక కావాలి. మాకు అధికారం ఒట్టిగా వచ్చిందని ప్రజలు గెలిపిస్తే వచ్చినాం మేము. కాబట్టి కొంత సహనం ఇక్కడ అవసరం అండి. ఇంత అసహనం మంచిది కాదు. ఉన్నాయి లేని అని ఇప్పటి నుంచే తెల్లారి నుంచి మళ్ళీ మొదలు పెడదామంటే కుదరదు, అతకదు, మంచిగా ఉండదు, అసంబద్ధంగా ఉంటుంది. అది మీ గౌరవానికి మంచిది కాదు. అసలు ఆపరేషన్లు జరగలే. నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష ఈ విషయం అంటే, రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాలు ఏ లెక్కలు కూడా సరిగ్గా లేవు అధ్యక్ష.
వారేం మాట్లాడిన భూ రికార్డు రైతులు బాధపడుతున్నారు, రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మాట్లాడి. ఇవాళ అధ్యక్ష నిజాం సర్కార్ చేసిన బందోబస్తు తప్పితే ఆ రికార్డులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఇవి. ఏ పార్టీలు, ఏ గవర్నమెంట్ లాంటి వెంకటరమణారెడ్డి గారు? ప్రజలు రైతుల కర్మానికి వదిలేసిన వాళ్ళు ఎవరండి? ల్యాండ్ రికార్డ్స్ ఎప్పుడైనా సెట్ చేసినా మీ ప్రభుత్వ హయాంలో జరిగిందా? ఒక భూభారత్ అనే పేరు మీద ఇందూరు నిజామాబాద్ జిల్లాలు ఇస్తే ఒక గుంట కూడా ఎకరం కూడా మీరు చేయలే. ఆ జిల్లా కూడా కంప్లీట్ కాలే. సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ది స్టేట్ విచ్ హ్యావ్ రూల్డ్ ద స్టేట్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం, హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అండ్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. అధ్యక్ష పట్టించుకోలే, వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసినారు. అధ్యక్ష ఈ భూ రికార్డుల ప్రక్షాళన నేను మొదలుపెట్టిన రోజు ఇది కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చూస్తారు. అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ గారిని పిలిచి మేము సమావేశం చేసినాం. ఆయన చెప్పినాడు 3 రాష్ట్రాలలో మేము ప్రయత్నం చేసినాం, వాళ్ళు విఫలమైపోయినారు, చేయలేకపోయినారు. మీరు కూడా దుస్సాహసం చేస్తున్నారు, మీ వల్ల కూడా కాదని చెప్పినారు. అధ్యక్ష అయినా మేము చేసినాం. మేము చేసింది ఎస్ గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే చెప్పినామో 100% కరెక్ట్. అధ్యక్ష ఒక లెక్క దరి దొరికింది మాకు. ఇప్పుడు మిగిలింది వివాదం ఏదైతే ఉందో కోర్టు కేసులు కానీ, కొన్ని పంచాయతీలు తేవకుండా ఉన్నటువంటి కానీ, అటవీ ప్రభుత్వ భూముల పంచాయతీలు కానీ, వీటన్నిటిని పార్ట్ బిలో పెట్టినారు. అవి ఒక 5-6% ఉన్నాయి. అధ్యక్ష ఈ 94% కూడా మళ్ళా కొన్ని అక్కడక్కడ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. 100కు 100% అధ్యక్ష రైతు ప్రభుత్వంగా ఇండియాలో ఇప్పుడు మాకు పేరు ప్రసిద్ధి వచ్చింది. 100కు 100% రైతుల ప్రభుత్వంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని కూడా చేస్తా ఉన్నా, 100% భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం. భూ రికార్డుల ప్రక్షాళన చేయటమే కాదు, ధరణి అనే వెబ్సైట్ని కూడా తెస్తా ఉన్నాం. అధ్యక్ష ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి వెబ్సైట్ కాబోతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1 ఇంచు భూమి గురించి కూడా వివరాలు కంప్లీట్గా ధరణి వెబ్సైట్లో ఉంటాయి. అధ్యక్ష రిజిస్ట్రేషన్లో కూడా జీరో పద్ధతిలో లంచాలు లేకుండా చేస్తాం. అధ్యక్ష భూముల రికార్డుల మార్పిడిలో కూడా ₹1 కానీ పావలా కానీ ఎక్కడ చేతులు మారకుండా అవినీతి లేకుండా చేస్తామని ఈ సభ ద్వారా రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా. అధ్యక్ష దానికోసం ఏం చేయాల్సి వస్తే, ఎంత కఠినమైన వ్యవహారం చేయాల్సి వచ్చినా కూడా వెరబకుండా తప్పకుండా 100కు 100% అధ్యక్ష భూ రికార్డుల ప్రక్షాళన 100కి 100% చేస్తాం. ధరణి వెబ్సైట్ కూడా తెస్తాం. గ్యారంటీగా అందులో విజయం సాధిస్తాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇప్పటికే 54 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందించినాం. ఇంతకుముందు ఏమీ లేకుండా వాళ్ళ చేతిలో ఇచ్చినాం. అదేవిధంగా ఈ రికార్డులన్నీ కూడా పెండింగ్లో ఉండే అధ్యక్ష, ఎవ్వరు పడుచుకోలేదు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల భూ రికార్డుల గురించి మాట్లాడలే, పట్టించుకోలే. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడినా. రాష్ట్రం పుట్టిన కాడి నుంచి నేటి దాకా జిల్లాల కలెక్టర్లుగా IAS అధికారులే ఉన్నారు. అధ్యక్ష ప్రతి సంవత్సరం ROR అంటారు, ప్రతి సంవత్సరం జమాబందీ అంటారు. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు అప్డేట్ కావు ఎవ్రీ ఇయర్? ఎందుకు ఈ లెక్కలు ఉంటాయి? ఒక గ్రామానికి వద్ద అధ్యక్ష నాకు జాయింట్ కలెక్టర్ ఉంటే ఏందా ఊరు కథ అంటే 478 ఖాతాలు డెడ్ రికార్డు సార్ అని చెప్పి, డెడ్ ఖాతాలు. ఈ డెడ్ ఖాతా ఏంది అంటే మనిషి చనిపోయిండు కానీ భూమి రికార్డు మార్చారు. అది మనందరికి తెలిసిందే అధ్యక్ష, ఇక్కడ ఆత్మవంచన అవసరం లేదు. ఎందుకు మార్చారో మనకు తెలుసు, ఏ ప్రభుత్వాలు వైఫల్యం చెందినో మనకు తెలుసు. దాన్ని సవరించడానికి చాలా సాహసోపేతమైన చర్య తీసుకొని మేము నడుము కట్టినాం. చాలా వరకు ఇప్పుడు ప్రక్షాళన అయింది అధ్యక్ష, మిగిలింది కావాల్సి ఉంది. ఇంతలోకే శాసనసభ రద్దు కావడం, ఎన్నికలు రావడంతో నా కార్యక్రమం వెనుకకు పోయింది. మొన్న నేను పిలిచి మాట్లాడిన అధ్యక్ష, ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. 100కు 100% ఈరోజు రిజిస్ట్రేషన్ అంటే అధ్యక్ష, రిజిస్ట్రేషన్లో కూడా స్లాట్ అలాట్ చేస్తారు. తహసీల్దార్ అందరికీ, MROలందరికీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారాన్ని ఇస్తూ ఉన్నాం. ఏ మండలంలో ఆ మండలంలోనే సమీపంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సేమ్ డే సేమ్ గంటలో మ్యుటేషన్ కూడా అయిపోతుంది అధ్యక్ష. దాన్ని అదే గంటలో సైట్ మీద కూడా తీసుకొస్తారు అధ్యక్ష. ఇంకొక స్టెప్ ముందుకో, ఇక పహానీ లేదు, నకలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండదు. పహానీ నకలు దేపో, ఈ నకలు దేపో, ఆ నకలు అవసరం ఉండే అధ్యక్ష. బ్యాంకర్స్తో కూడా పిలిచి మాట్లాడినాం, నేనే స్వయంగా మాట్లాడినాను. బ్యాంకర్స్ కూడా అగ్రి అయినారు.
నీ సైట్లో ఉంటుంది, ఎన్కంబరెన్స్ కూడా రాసి ఉంటుంది. ఎవరి భూమి మీద ఏం ఎన్కంబరెన్స్ ఉన్నది అనేది కూడా అదే వెబ్సైట్లో, ధరణి వెబ్సైట్లో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి చీటికి మాటికి పాన్ నకలు తెచ్చే అవసరం లేదు. క్రాప్ లోన్స్ కూడా ఖచ్చితంగా బ్యాంకులు వెబ్సైట్ మీద చూసే ఇవ్వాలి తప్ప నువ్వు ఈ నకలు దాపో ఆ నకలు తీసుకురాపో నీ పాస్బుక్ కుదోబెట్టు ఇవన్నీ ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వాల హయాంలో నిన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకర్స్ అందరూ ఇల్లీగల్. అది వాస్తవానికి క్రాప్ లోన్ ఏది పెట్టుకోవద్దు అధ్యక్ష, ఏది మార్టిగేజ్ చేసుకోవద్దు. కానీ రైతుల పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓ రకమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. పాస్బుక్లు అన్నీ కూడా రైతులకు ఇప్పించేసినాం, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఈ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తే ఆ సైట్లో చూసే లోన్ ఇవ్వాలి తప్ప రైతు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఒక అప్లికేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ విధమైన పద్ధతి టోటల్ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, రైతు ఎక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి కూడా లంచం ఇచ్చే దుస్థితి లేకుండా గంట గంటకు డైనమిక్గా ఉండేటువంటి రికార్డ్స్ను, వెబ్సైట్ను త్వరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. 100% దాన్ని తెస్తాం. పెద్ద రిలీఫ్ వస్తుంది. రైతు బంధుతో ఏ విధంగా దేశానికి మార్గదర్శకంగా నిలిచినామో ఈ భూ రికార్డు అప్డేట్తో కూడా డెఫినెట్గా తెలంగాణ విల్ బికమ్ ద టార్చ్ బియరర్ ఫర్ ద హోల్ కంట్రీ అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఈ మధ్యనే మా కాళయ్య యాదయ్య గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు, వారు ఏదో చిన్న విషయం మీద కొంతమంది రైతులను తీసుకొని వచ్చినారు అధ్యక్ష. బుల్కాపూర్ అనే గ్రామం అనంతరెడ్డి గారు అని చెప్పి 30 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన అధ్యక్ష. 20 ఏళ్ళు సర్పంచ్గా, 10 సంవత్సరాలు అనంతరెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్గా పనిచేసినారు. వారు స్వయంగా నాతో చెప్పినారు అధ్యక్ష, నిజంగా ఒక రైతు ముఖ్యమంత్రి ఉంటే రైతు రాజు ఎట్లయితే అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది, చాలా సంతోషంగా ఉన్నాం అని మాట్లాడినారు అధ్యక్ష. వెంకటరమణారెడ్డి గారికి ఓవర్ యాంగ్జైటీ వారు ఇంకో తప్పు చెప్పినారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అది ఆత్మహత్య అయినా, సహజ మరణమైనా, ఏ విధమైన మరణం రైతు పొందినా, ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష వితిన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. ఇప్పటికీ రాష్ట్రంలో 6062 మంది రైతులకు రైతు బీమా ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష. నిన్న మొన్నటి వరకు తమరే ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు తమరు ఎవ్రీడే దీన్ని మానిటర్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా సెటిల్ అయింది. రైతు బీమా వాళ్ళ కళలో చెప్పే ఆనందం అధ్యక్ష, మేము ఎక్కడైపోదామో ఏమైపోదామో. ఈ 6062 మంది రైతులకు ఎవరికైతే 10 రోజుల్లోపు ఏ కార్యాలయానికి పోకుండా, ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడవే అధ్యక్ష. ఆ డబ్బు జమైన డబ్బు విలువ 303 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు, దేశ చరిత్రలో ఇక్కడ లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది హార్డ్ ఫ్యాక్ట్. నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడనో జరిగేది కాదు, మన రాష్ట్రంలో అనునిత్యం జరుగుతున్నటువంటి సత్యం. ఇది లెక్క అధ్యక్ష. పేమెంట్ ఇచ్చేవాళ్ళు భారత జీవిత బీమా సంస్థ, ఎల్ఐసి వారు, కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ. అది ఎల్ఐసి వారి దగ్గరనే పెట్టినాం. ఎల్ఐసి దగ్గర ఇన్సూరెన్స్ అంటే కాస్ట్లీ అధ్యక్ష, అయినా సరే మన రైతులకు లాభం జరగాలని పెట్టినాం. ఇప్పుడు రైతు ఆత్మహత్య, వాళ్ళ డబ్బులు ఇచ్చుడు అది పెండింగ్ అనే ముచ్చట లేదు వెంకటరమణారెడ్డి గారు. మీరు మీ రికార్డు సెటిల్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. రెండవ పాయింట్ అధ్యక్ష, తర్వాత చెప్పండి, మీరు క్లారిఫికేషన్ టైంలో చెప్పండి. ఒక చిన్న విలేజ్లో అధ్యక్ష, ఎర్రవేలు అని ఒక ఊరు నా దగ్గర, నా నియోజకవర్గంలో ఉంటుంది. దాని ఒక మోడల్ విలేజ్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అక్కడ ప్రజలను విశ్వాసంలో తీసుకోవడానికి, వాళ్ళకి విశ్వసనీయత కల్పించడానికి ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టినాం అధ్యక్ష. చిన్న విలేజ్లో 227 మందికి కంటి సంబంధమైన సమస్యలు వచ్చినాయి. ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చినారు, అద్దాల అవసరం ఉన్న వాళ్ళు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటపడ్డారు. అందులో చాలామంది మంచి కలిగిన కుటుంబాల వాళ్ళు అధ్యక్ష. వెంకటరెడ్డి గారిని ఒక రైతు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లకు ఉంది. రెడ్డి గారు మీకు ఇంత మంచి ల్యాండ్స్ ఉన్నాయి, మీకు ఆస్తులను మీరెందుకు చూపెట్టలేదండి అంటే వ్యవసాయ నిర్లక్ష్యం అని చెప్పినారు. దాంతో నా అంతలు నేను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆప్థాల్మాలజీలో అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క కంటి చూపు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా రిపోర్ట్ ఉందా అంటే లేదు అధ్యక్ష. ఈ గత ప్రభుత్వాలు పనిచేసిన తీరిది ఏమున్నది, ఏం లేదు, ఏం లేదు. ఓ దవాఖాన ఉంది, మన దాన్ని బట్టి ఏదో భగవంతుని దయమే నడుస్తూ ఉంది. అప్పుడు నా అంతలు నేను అధ్యక్ష, నాకు ఎవరు ప్రజలు డిమాండ్ చేయలే, ఎవరు మెమోరాండం ఇయ్యలే. ఒక చిన్న గ్రామంలో ఇంత సమస్య ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది
అసలు దీని సమస్య ఏందని ఒక 2.5 మాసాలు అనేకమైన రివ్యూ మీటింగ్ తీసుకొని ఒక పటిష్టమైన పద్ధతి పెట్టి కంటివేలు కార్యక్రమాన్ని తెచ్చినాం అధ్యక్ష. ఇట్లా విస్మృత సమస్యలు, ప్రజల గురించి పట్టించుకోని సమస్యలు మా ప్రభుత్వం పట్టించుకున్న అధ్యక్ష. అందుకే ప్రజలు మమ్మల్ని మళ్ళా గెలిపించినారు. కాబట్టి దాన్ని కూడా అపహాస్యం చేసే పద్ధతిలో, కంటివేలుకు మంచి కార్యక్రమం కాదనే పద్ధతిలో వారు చెప్పే ప్రయత్నం చేసినారు. అది వారికే మంచిది కాదు. వారు మాట్లాడిన మాట కూడా ప్రజలు విన్నారు, నేను మాట్లాడి కూడా వింటున్నారు అధ్యక్ష. తగిన శిక్ష విధిస్తారు, జాగ్రత్త వెంకటరమణారెడ్డి గారు. అట్లా పోవద్దు, మనం ఉన్నలేని చెప్పొద్దు ఆ విధంగా. అయితే ఇప్పటికీ 1,32,00,000 మందికి పరీక్షలు జరిగినాయి. అందులో దాదాపు 8 లక్షల మందికి విక్రమార్క గారు మాట్లాడు